ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవడో తాగొచ్చు ఆడలు అనుకుని మన తలుపు కొడుతున్నట్టున్నాడు. వెళ్ళిది మీ తలుపు కాదని చెప్పి పంపించి వచ్చాయి. బెడ్రూముల్లో, బాత్రూముల్లో, మంచాల కింద, బీరువాల వెనక అంతా వెతకండి. ఇంట్లో కనిపించిన వాళ్ళందరినీ జీపెక్కించండి. వంకాయ పుల్స్. నమస్తే సార్, మీరేంటి ఈ టైంలో వచ్చారు? తమని తీసుకెడదామని. దానికి మీరు రావటం ఎందుకు సార్? మిస్డ్ కాల్ ఇస్తే నేను వచ్చేవాడిగా. నువ్వు వస్తే ఏమొస్తుంది మజా, ఇచ్చు కడితే వస్తుంది కిక్కు. ఆ రోజు పెద్ద నీతి కబుర్లు చెప్పావు, ఈ కానిస్టేబుల్ గాడికి ఎలా పడ్డావే? అవసరమైతే హోమ్ గార్డ్ పడతా. అడగడానికి నువ్వెవడురా? నేనెవన్నో ఎంత పవర్ఫుల్లో చెప్తా. ఎరా కానిస్టేబుల్ అయినంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సరసాలు ఆడేయచ్చు అనుకుంటున్నావా? సరసాలా ఏంటి సార్ మీరు అనేది? సెల్లో చెప్తా. మళ్ళీ సెల్ ఎందుకు సార్? రూపాయి బొక్క ఎదురుగా ఉన్నట్టుగా చెప్పండి. ఆ సెల్ కాదు, స్టేషన్ లో సెల్. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? 294 బ్రోతల్ యాక్ట్ కింద. సార్ మీరుండండి. మీరే వచ్చారా? మీడియాని కూడా తీసుకొచ్చారా? మీడియా ఎందుకు? పాపులారిటీ పెంచుకొని హై లెవెల్లో బిజినెస్ చేద్దామనా? కాదు, నిన్ను చెప్పుతో కొట్టి సస్పెండ్ చేయించే దృశ్యాల్ని అందరికీ చూపిద్దామని. బెదిరింప? నన్నెందుకు సస్పెండ్ చేస్తారే? మొగుడు పెళ్ళాల మీద బ్రోతల్ కేసు పెడితే నిన్నేంటి ఎస్పీనైనా సస్పెండ్ చేస్తారు. సార్ ఎందుకు వచ్చిన రిస్క్? నెలాఖరున మన జీతాలు మనకు వస్తాయి. నువ్వుండు. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలా? నవ్వేంటి సార్? రైడింగ్ లకు వెళ్ళినప్పుడల్లా వినిపించే పరమ రొటీన్ డైలాగ్ ఇదేరా? నిజంగానే మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలి సార్. నమ్మడానికి నేను పీపుల్ అయ్యాను కాదు. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే తాళి పుట్టేది అది నా దగ్గర ఎందుకు ఉంటుంది? అక్కడ ఉంటుంది. తాళి సరే, మెట్లయ్యి అక్కడ ఉన్నాయి. ఆ మెట్లు కాదు, కాలి మెట్లు. ఓ అక్కడ ఉన్నాయి. మెట్టలే సవ్వడి మెట్లు కూడా ఉన్నాయి. తిట్లు తప్పుతాయి. పోదాం పదండి సార్. రైడింగుల్లో అవి రెడీమేడ్ గా ఉంటాయిరా. నా సర్వీసులో తాళి బొట్లు, కాలి మెట్లు లేకుండా దొరికిన కాల్ గాడే లేదు. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. ఏంటే ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన? అర్ధరాత్రి వేళ ఈ న్యూసెన్స్. ఎవడరా నువ్వు? బ్రోకరవా? ఏయ్, మాటలు మర్యాదగా రాని. నేను ఈ ఇంటికి ఓనర్ని, ఈ ఏరియాకి కౌన్సిలర్ని. నమస్తే నమస్తే. మీరెందుకు సల్యూట్ చేశారా? ఎందుకైనా మంచిదని. రేపు మీరైతే రిస్క్ ఉండదు, మీరు కూడా పెట్టండి. నోరు మూయండి. ఓనర్ అయితే మంచి ఫ్యామిలీకి ఇల్లు ఇవ్వాలి గాని ఇలాంటి దానికి ఎందుకు ఇచ్చావు? వాళ్ళు ఫ్యామిలీయేగా. ఆ ముక్క నువ్వెలా చెప్తున్నావు? కాదని నువ్వెలా చెప్తున్నావు? వీడు 3 ఏళ్లుగా నా దగ్గర పని చేస్తున్నాడు. నన్ను పిలవకుండా పెళ్లి ఎలా చేసుకుంటాడు? ప్రతి అడ్డమైన వెదవుని పిలిచి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు కావాలంటే చూడండి. వందిస్తే ఇలియానా త్రిషాతో కూడా పెళ్ళయిందని మార్పింగ్ చేసిస్తారు. ఇది కూడా ఇస్తారా? ఏంటిది? మాకు పెళ్ళైనట్టు రిజిస్టర్ ఆఫీస్ లో ఇచ్చిన సర్టిఫికేట్. అఫీషియల్ గా పెళ్ళైనప్పుడు రహస్యంగా ఎందుకు కాపురం చేస్తున్నారు? పెళ్ళైందని అబిట్ సెంటర్ లోను, పంజాగుట్ సర్కిల్ లోను పబ్లిక్ గా కాపురం చేస్తే బాగోదని. ఓ, ఆవా, నీకు నిజంగా పెళ్ళైందా? డౌట్ ఎందుకు? మరి ఆ రోజు పార్క్ లో పందెం కట్టి నా నెల జీతం పట్టేశావు. అవును, పడేస్తాను కదా. పెళ్ళాన్ని పడేయడమా పందెం? ఈ ఏడవకు. ఆ డబ్బులు నీ పెళ్లికి చదివించేస్తాను. ఈ నిజం ఎవరికి చెప్పకు. ఏంట్రా గుసగుసలు? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తున్నాను సార్. సారీ చెప్పి మీరు కూడా బయలుదేరండి. గుడ్ నైట్ చెప్పి వాళ్ళు గడేసుకుంటారు. సారీ. ఓకే సార్. ఎంజాయ్ బా. నాకెందుకో వాళ్ళిద్దరు భార్యాభర్తలంటే రకరకాల డౌట్లు వస్తున్నాయిరా. సార్ వాడు అసలే కత్తి. మీరు మరీ డీప్ కెళ్ళి కెలక్కండి. దోలు తీరి బేడ మిగులు. వాడు నన్నేం చేస్తాడురా? వాడు తలుచుకుంటే మేము ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా సస్పెండ్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కాదండి బాబు. ఇప్పుడు వాడి చెల్లెల్ని ఐజీ గారు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడు. నిజమా? అవునండి. అంతేకాదు, ఐజీ గారు నాకు కూడా పెద్దనాన్నగారు అయిపోతున్నారు. నీకు కూడానా? ఎలా? ఐజీ గారు అబ్బాయి నేను తోడలండి. ఎందుకైనా మంచిది. వీడితో కూడా జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకు వచ్చిన రిస్క్? నెలాఖరు మన జీతం మనకు వస్తాయి కదా. బ్యాగ్ బ్యాగ్ రండి సార్. ఇదిగో భాష, డైనింగ్ సెటప్ ఆ సైడ్ పెట్టచ్చు. ఇదేంటి బాబా, బైక్ లో రాకుండా ఆటోలు వచ్చారు? అది నా దగ్గర కన్నా మెకానిక్ షెడ్ లోనే ఎక్కువ ఉంటుంది. రిపేర్ వచ్చి దారిలో ఆగిపోయింది. 2 కిలోమీటర్లు తోయించాడు నా చేత. స్లోగా దోసింది, అందుకే లేట్ అయింది. పర్వాలేదులే, వెళ్ళేటప్పుడు ఎర్లీకి వెళ్ళిపోతుంది కదా. చూసారా మా తమ్ముడికి నేనంటే ఎంత ప్రేమ. వీడొచ్చాడేంటి? గుడ్ మార్నింగ్ సార్. వీడేవిడి పిలవపైన వచ్చాడని ఫీల్ అవుతున్నావా? అంటారుగా కదా వచ్చింది. కాదు నాయన, ఐజీ గారు వస్తున్నారు, బందోబస్తుకు వచ్చాం. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకు సార్? నేను మేనేజ్ చేస్తానుగా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రూల్స్ ఒప్పుకోవు నాయనా. ఏంటి చూస్తున్నారు? మీ మిస్సెస్ ఉందేమో, కాసిన మంచినీళ్ళు అడుగుదామని. తను లోపల చాలా బిజీగా ఉంది, ఉండండి, వేరే ఎవరితో పంపిస్తాను.
హలో హలో ఎక్కడున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. మీటర్ మీద 10 రూపాయలు ఎక్కువైనా అర్జెంట్ ఆటోకి ఇంటికి వచ్చాయి. పొద్దున్నే స్ట్రెస్సా? మన ఇంటికి కాదు, మా ఇంటికి. అక్కడికి ఎందుకు? నిశ్చితార్థానికి ఐజీ గారు వస్తున్నారు కదా, ఆ కనకరత్నం గడు బందోబస్తుకు వచ్చాడు. నిన్ను అడిగాడు, నువ్వు కనిపించకపోతే డౌట్ వచ్చేస్తుంది. నన్ను చూస్తే మీ వాళ్ళకి డౌట్ వస్తుందిగా. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వు రా. ఆ పాపు ఇదిగో. అదంతే. ఆ? ఇది ఇక్కడుందేంటి? ఎంతసేపు పూలు తేయడానికి? అవతల వెయిటింగ్. ఇటు ఏమయ్యా, అరిటాకులు వచ్చాయా? అరిటాకులా? నాకేం తెలుసు? కాస్త చూడొచ్చుగా. ఇదేంట్రా నన్ను అరిటాకులు చూడమంటుంది? ఆఫీసర్స్ ఫ్యామిలీ కదండి, అంతే. మనం ఫీల్ అవ్వకూడదు. ఓహో అవును. ఇక్కడ ఇంత పెద్దలు నెట్టుకొని అక్కడ అర్జెంట్లో కాపురం ఎందుకు చేస్తున్నట్టు? పెద్దోళ్ళ గొడవలు మనకి ఎందుకు వచ్చిన ఎంక్వైరీలు, నెలాఖరున మన జీతం మనకు వస్తుంది. త్వరగా కానివ్వండి, అవతల వాళ్ళు బయలుదేరారట. అయిపోయింది. ఆ అమ్మాయి ఎవర్రా? ఆ పని ఈ పని అని లేకుండా అన్ని పనులు చేసేస్తుంది. పైగా చేయిస్తుంది. మా ఆయన ఏమో తోరణాలు కట్టమంది, వాళ్ళ ఆయన కొబ్బరికాయలు తామని పంపింది. తప్పే ఉంది, అమ్మాయి పెళ్ళికొడు క్లాస్మేట్. రేయ్, మీ బాబాలు బయలుదేరారా? బయలుదేరు. ఐజీ గారు అంత వేడు సార్. వీడేంట్రా నన్ను సార్ అంటున్నాడు? నిన్నేంటి నన్నే సార్ అన్నాడు. ఇందా కాఫీ కూడా తెచ్చిచ్చాడు. ఐజీ గారు చుట్టాలం కదా. ఏంట్రా లేటు? ఐజీ గారు రాలేదా? ఇదిగో, నువ్వు ఇలా ఎదవ ఎక్స్ట్రా చేసావంటే నేను లాకప్ తెచ్చేస్తాను. ఎందుకు మాట్లాడుతావు? ఇదిగో, ఇది పెట్టుకో. ఇది పెట్టుకోవడం ఏంట్రా? క్రాప్ జరిగిపోతున్నావు. నీ ఎదవ మొహం చూడన్నా ఐజీ గారు. ఐజీ గారు వచ్చాడు. నాకే చంద్రగ్రహణం ఏమిట్రా? నమస్తే అంకుల్. నమస్తే. గుడ్ మార్నింగ్ పెద్దనాన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమోయ్, నేను నిశ్చితార్థం కూడా ఈ రోజేనంటగా? అవును ఐజీ పెద్దనాన్న, ఖర్చులు కవర్ అవుతాయని బావి ప్లాన్ చేశాడు. తెలివిగలవాడు. నీ పేరెంట్స్ ఎక్కడ? అదిగో మాటలోనే వచ్చేసారు. నమస్తే అంకుల్. నమస్కారం అండి. అలా కారం కొట్టి నమస్కారం బాగానే పెడతావు. ఏదో మీ అభిమానం. చెత్తలోకి ఇందులో అభిమానం ఉంది, అంత అవమానమే కదా. ఊరుకోండి, బాగోదు. ఏంటే ఊరుకునేది? చిప్పులు రాకుండానే నిశ్చితార్థం పెట్టించాడు. ఆన్ ది వే అండి, వరంగల్ సముద్రం దాకా వచ్చేసాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నాన్న? ఏడ్చినట్టుగా ఉన్నాయి. పైగా వీళ్ళు ఇచ్చే రూపాయల తాంబూలానికి 40 రూపాయలు ఆటోకి పక్క. ఊరుకోండి, బాగోదు. అమ్మో, 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 అమ్మో. బంగారం లాంటి చెత్త పారేశారు. ఏమే ఆ బయటకు ఒక పట్టు 3 కట్టేసా. ఈ కుప్ప నేనే పోగు చేయించా. ఇలాంటివి ఇంకా 7-8 ఉన్నాయి. నిశ్చితార్థం అయిన తర్వాత షామియానాలో మూట కట్టి మా బామ్మర్తి పంపించేస్తాడు. నువ్వు పద. నువ్వు రా. నాకు ఒరే అబ్బిగా, ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి కరిముడి కట్ట ఒక అగ్గిపెట్టి పట్టరా. ఈడెవడీడు నన్ను బీడి కట్ట పట్టరామంటాడు. వెళ్ళి పట్టండి, ఖాళీగానే ఉన్నారుగా. అలాగే నీకు సొట్టలు కూడా తెస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. అందరికి ఇచ్చి నాకేమదేంటి? రేవండి. దీనికి మామూలుగా లేదురో ఫ్యాట్. అనవసరమైన కామెంట్లు ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళ ఐజీ గారు బంధువులు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. వస్తున్నా. అదేమిటండి, హెల్మెట్ పెట్టుకుని వచ్చారు? మీరు మార్చుకోవాల్సింది తాంబూలాలు, బాంబులు కాదు. బాబు తెలుసు. ఈ ఆచారం ఏమిటో. ఈ శాల్తీ ఎవరు? మా నాన్నగారండి. ముఖానికి హెల్మెట్ తగిలిచ్చాడేంటి? ఇంట్లో మేకలేవేమో. ఊరుకోండి, బాగోదు. ఆ మొహన్ మీకు చూపించొద్దన్నారు కదా అని. వారిని అదా, ఆ రోజు కోపంలో ఏదో అన్నాను. పెద్ద ఆయన్ని ఇబ్బంది పెడతావా? హెల్మెట్ తీండి బావగారు. సార్, మీరు నన్ను బావగారా? ఇంకొకసారి అనండి సార్. వన్స్ మోర్ సార్. ఒక్కసారి ఏంటి, ఇక నుంచి రోజు బావగారు అనే పిలుస్తా. చాలా సంతోషం బావగారు. అందుకోండి. నాన్న. నువ్వు అందుకో, మీరు ఇది అందుకోండి. అది ఇవ్వమ్మా. అందుకోమని లాక్కుంటున్నాడేంటి? ఏంటి అలా చూస్తున్నారు? మీ చెత్త సంబంధానికి ఇవే ఎక్కువ. ఊరుకోండి, బాగోదు. బావగారు, బావగారు, అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసేస్తున్నారు, మరి అబ్బాయి పెళ్లి ఎప్పుడు? అప్పుడే వాడికి పెళ్ళేవాడు సార్, పసివాడు. తీసుకోండి. వీడేంట్రా పెళ్ళైన పట్టుకుని పసివాడు అంటున్నాడు. అదేమో కోడలని కోడి పెట్టరా ఇల్లంతా తిరిగేస్తోంది. మనకెందుకు సార్, ఐజీ గారు చుట్టాలు. అయినా సరే ఒక పట్టాన వదలను. గురుగారు, ఆ స్వీట్లు ఇస్తున్న అమ్మాయి ఎవరు? మగ పెళ్లి వర్తాలు అనుకుంటా. అది కాదు, మ్యాటర్ ఏమిటంటే. ఓ, మీకు స్వీట్ ఇవ్వలేదా? ఇదిగో పాప, దీనికి సీట్ ఇవ్వలేదట. సిగ్గు లేకుండా అడుగుతున్నాడు. ఓ స్వీట్. అమ్మాయికి తెలుసు బాబా, మా అత్తయ్య గారికి షుగర్ ఉందని, అందుకే ఇవ్వలేదు. షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకో స్వీట్ ఎలా తింటావా? చచ్చి ఊరుకుంటావు. బామ్మర్ది కాస్త ఆట ఏమైనా పెట్టించు. అది కాదండి. అమ్మా, నాకు ఈ స్వీట్. ఎరా కత్తి. ఏంటి, మా మామగారితో చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేయించాలా? వద్దు సార్. అయినా నీకు ఇక్కడ పని, వెళ్ళా భోజనం దగ్గర ఆకులు తెచ్చు. ఎస్ సార్. ఎస్ సార్ అని ఇక్కడ దుప్పించుకోవడం కాదు, అక్కడ దుప్పించుకో. అమ్మ బతుకు పై అడిగి కింద కూడా తడవలసి వస్తుంది. ఐజీ గారి చుట్టాం తెలుసు తెలుసురా. ఉంటావమ్మా.
వస్తాం బావగారు. మంచిది బాబు గారు. బాయ్ అండి. జాగ్రత్తగా ఏంటండి మీ లవ్ ఉంటా బాబు గారు. అగోరించండి. అబ్బా ఆ కనపడుతున్న గాడికి ఏం డౌట్ రాలేదు కదా? డబ్బు ఇచ్చావు, నువ్వు మడతెడతావు కదా. ఆ, నీకు ఆ చెత్త కుప్పలు పంపించడం మర్చిపోక అబ్బాయి. ఆ? వస్తున్నా. అమ్మా నువ్వెవరో తెలీదు. పొద్దుటి నుంచి ఇంట్లో మనిషిలా అన్నీ చేసావు. ఇది తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. ఈ అమ్మాయి మీకు తెలియకపోవడం ఏమిటండి? నిజంగా తెలియదండి, చక్కగా ఉంది. ఎవరు చేసుకుంటారు అదృష్టవంతుడు. తను మీ కోడలే కదా? కోడలేంటయ్యా? మీ అబ్బాయికి పెళ్ళాం అయితే మీ కోడలు కాదా? వాడికి అసలు పెళ్ళే కాలేదు కదా. 6 నెలల క్రితమే అయింది. నేనే లేదు పెళ్లికి. కలిసి కాపురం కూడా చేస్తున్నారు. ఏంటి అందరూ ట్యాంక్ బండి మీద విగ్రహాలు అలా బీసిపోయారు? శ్వాస పిలుచుకోండి లేదా చస్తారు. ఏంట్రా ఇది? మోసం, దగా, దారుణం. నిన్న నాతో ఏమన్నారు? ఐడియా లేదు. పెళ్లి కొడుకు క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్, మీరు రాకపోతే బాగదు అని రిక్వెస్ట్ చేస్తేనే కదా వచ్చాను. అందుకు ప్రతిఫలం ఇదా? మిస్ ని మిస్సెస్ చేస్తారా? అంటే నువ్వు మా వాడి భార్యవు కదా? లవర్ ని కూడా కాదు. అసలు ఇతనెవరో నాకు తెలియదు. అమ్మని. మరి ఎస్ఐ ఎందుకు అలా చెప్తున్నాడు? ఈయనే ఆయన చేత అలా చెప్పిస్తున్నాడు. అయ్యో నాకు ఏ పుణ్యం తెలియదండి. నాటకాలు ఆడకండి. ఓకే ఓకే. మీరు స్మార్ట్ గా సెక్సీగా ఉన్నారు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. 10 మందిలో మీ భార్యనని అల్లరి చేస్తే నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. అలా ఆయన ఎందుకు అనుకుంటాను? అప్పుడు వెనక నుంచి వచ్చి మే హూనా అంటారు. అదిగా మీ ప్లాను? రామ రామ, నాకు నా బంగారు చెల్లెలు పెళ్లి గురించి తప్ప నా పెళ్లి గురించి ఆలోచన లేదండి. ఇదేంట్రా సీరియల్ రివర్స్ లో వస్తుంది? నాకెందుకో మీకు మూడింది అనిపిస్తుంది. నెలాఖరున జీతాలు వస్తాయంటే వినిపించుకున్నారు కాదు. మరి వాళ్ళిద్దరు భార్య భర్తలను ఫోటో సర్టిఫికేట్ చూపించారు కదా? నాకేం తెలియదండి బాబు. అసలు ఐజ్ గారు చుట్టాలు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఆ పిల్ల మీద మనసు పడి కావాలనే ఆ ఎస్ఐ గారి చేత అలా వాగించావు కదా? లేదు నాన్న, నీ మీద ఒట్టు. మరి వాడు ఎందుకు అలా వాగాడు? సైడ్కి రండి చెప్తాను. రండి. కుళ్ళు, గ్యాసు, అసిడిటీ. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గారి చెల్లెలు ఐజీ కోడలైపోవటం ఏంటని కడుపుమంట. ఎలాగే నీ పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. నీకెలా తెలుసు? ఇందాక భోజనాల దగ్గర మగ పిల్లవాళ్ళని కూర్చోబెట్టుకుని నీకు అమ్మతోనే కాకుండా ఇంకో మమ్మీతో కూడా పెళ్ళయిందని, అన్అఫీషియల్ గా నీకు 3 ఇల్లు కూడా ఉందని చెప్తున్నాడు. మూడోది నాకెక్కడుదిరా? ఓహో, నా పర్సనాలిటీ చూసి ఉంటే బాగుంటుందని ఊహించుకోరుంటాడు ఎదవా. అలా ఊహించుకుంటే ఆయన నిజంగానే ఎదవై ఉంటాడు. మా పిన్ని వాళ్ళకి చెప్పిన విషయం తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. వాళ్ళకేం చెప్పాడు? మీ వాణి రాణిలకి ఆల్రెడీ వాంతులు అయ్యాయని, ఓసారి బాటిల్స్ అండ్ చిమ్నీస్ బార్ లో తాగి అలర్ట్ చేస్తే పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. అయ్యి వీడి జిమ్మడిపోను. మీ పిన్ని వాళ్ళు నమ్మారమ్మా? నమ్మబోయారు. నేను కలగ చేసుకుని వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళని చెప్పాను. పోన్లేమ్మా. ఆడు పోలీస్ ఎస్ఐ కాదు, దొంగ ఎస్ఐ అని అక్కల మీద అపవాదేసినప్పుడే అనుకున్నాను. మా మీదేం వేశాడు? నాన్న గుంటూరులో పనిచేసినప్పుడు మీరిద్దరు చీరాల జాతరలో రికార్డింగ్ డాన్స్ వేసి డబ్బులు సంపాదించేవారట. పైకి చెప్పలేదు కానీ మీ అప్పలు చూస్తే నాకు కూడా అప్పుడప్పుడు ఆ డౌట్ వస్తుంది. మీ తొక్కలో ఫ్యామిలీ డ్రామా ఎంతసేపు? అవతల పంతులు గారు గొక్కెట్టి ఎడుతున్నారు. దేనికి? బేటా ఇచ్చేసాం కదా. బేట కోసం కాదు, పాప ఆయన బాట చెప్పిన ఎవరు కొట్టేశారంట. నిన్నే 399 పెట్టి కొన్నాడంట. ఇదిగో కన్నీ కనకరత్నం, నిలదీశారు మీ వాడిని. నిలదీయాల్సింది వాడిని కాదు, నిన్ను. ఇక్కడ నువ్వు ఏం పీకుదామని వచ్చావు సార్? అయ్యగారు వస్తున్నారు కదా, బందోబస్తుకు వచ్చావు. మరి అంత ప్రొటెక్షన్ ఉండి కూడా నిశాంత శర్మ గారు చెప్పులు ఎలా పోయాయి? నువ్వేం చేస్తున్నావు? ఒక ఐజీ గారి వియ్యంకుడిగా నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పు. అది తప్పుడు కోతలు చెప్పుడు మాటలు మానేసి ముందు చెప్పులు రికవరీ చేయి. ఒక ఐజీ కొడుకు బామ్మర్తిగా నేను ఆదేశిస్తున్నాను, లేదంటే ఏ పాడేరు ఫారెస్ట్ కు పోతావు. ఓకే సార్. వీడు నిజంగానే పాడేరు ఫారెస్ట్ పోతాడేమో. నేను చెప్తూనే ఉన్నాను ఐజ్ గారు చుట్టాలతో పెట్టుకోకూడదని. విన్నారా? అసలే జీతాలు వచ్చే టైము. లేదురా, ఈ పెళ్లి వెనక ఏదో పెద్ద కుంభకోణమే ఉంది. ఇటు నుంచి వేలు పెడితే కాలింది కనుక అటు నుంచి వద్దాం. ముందు దాని బాబు ఎవడో ఇంకా తెలుసుకోవాలి. బాబు పుట్టుండడేమో. దీనికి పుట్టిన బాబు కాదురా, దీన్ని పుట్టించిన బాబు. అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కిందటి ఎలక్షన్ లో నన్ను ఓడించి భారీ మెజార్టీతో ఆ లంక సతీష్ ని గెలిపించి ప్రెసిడెంట్ చేశారు. ఆడు మీకు ఏం చేశాడు? పంచాయతీ సొమ్ము వేసేశాడు. ఊరి చివరికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టాడు. అందుకే ఈసారి నన్ను ప్రెసిడెంట్ చేయండి. మనిషికి ఒక మోడర్న్ లెట్రిన్ కట్టించి ఇలా మీరు కాళ్ళ మీద కూర్చున్న ఇబ్బంది లేకుండా చేస్తానని మనవి చేస్తున్నాను. అలాగే గెలిపిస్తాం, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. ఇక మీ పనులు మీరు